హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్‌లీ ఈరోజు వీడియోలో అయితే గైస్ మీరు ఈ చిన్న తప్పు చేయడం ఆపేశారు అనుకోండి, ఆ అమ్మాయి స్వయంగా మీకు మెసేజ్ పెడుతుంది అనమాట. నిజంగా షాక్ అయ్యారు కదా! ఎగ్జాక్ట్‌లీ నేనేం చెప్తున్నానో స్టెప్ బై స్టెప్ అలా ఫాలో అయిపోండి. ఆ అమ్మాయే మీకు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో వీడియోలోకి వెళ్దాం. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేసేసుకోండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ మెసేజ్‌లు పెట్టడం ఆపేసేయండి. మీరు అదే పనిగా మెసేజ్‌లు ఎందుకు పెడుతున్నారు? ఎప్పుడైతే మీరు అదే పనిగా మెసేజ్‌లు పెట్టేవాళ్ళు ఈరోజే మెసేజ్‌లు పెట్టడం ఆపేశారు అనుకోండి, ఇదే రోజు అవతల సైడ్ గేమ్ రివర్స్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు పెట్టిన మెసేజెస్ ఎక్కువగా ఎప్పుడు వాళ్ళకి అంటే ప్రతిరోజు నాకు ఇన్ని మెసేజెస్ వస్తాయి, ఇన్నిసార్లు మెసేజ్ చేస్తారు అని, వాళ్ళే చేస్తారులే అని ఒక కేర్‌లెస్‌నెస్ స్టార్ట్ అయ్యి ఉన్నట్లయితే అమ్మాయిల్లో, మీరు ఎప్పుడైతే కొంచెం ఒక చిన్న గ్యాప్ ఇస్తారో ఆ మెసేజెస్‌కి, వెంటనే నేను చెప్పాను కదా! గేమ్ ఇక రివర్స్‌లో స్టార్ట్ అవుతుంది అని, అక్కడి నుంచి మెసేజెస్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ నిజంగా ఇది జరగకపోతే అడగండి. అండ్ ఎందుకంటే సెకండ్, ఎప్పుడైతే మనకి ఎప్పుడు అవైలబుల్‌గా వాళ్ళకి మనం ఉంటామో, ఆటోమేటిక్‌గా వాళ్ళు కొంచెం కేర్‌లెస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఎప్పుడూ మనకి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది ఎప్పుడూ మనకి అందుబాటులోనే ఉంటే దాని వాల్యూ మనకు తెలీదు. ఎప్పుడైతే మనకి ఆ వస్తువు మిస్ అయిపోతుందో, అప్పుడు దాని వాల్యూ మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనమాట. సో మీరు అంత ఓవర్‌గా అవైలబుల్‌గా ఉంటూ, ఓవర్‌గా మెసేజెస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళే చేస్తారులే మనం చేయాల్సిన పనేముంది అనే ఒక లేజీనెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మీరు కొంచెం గ్యాప్ తీసుకొని చూడండి. ఒక చిన్న బ్రేక్ లాగా ఇవ్వండి. ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి మీకిక. అలాగే నెక్స్ట్ వచ్చేసి, అమ్మాయి మీ మెసేజ్‌ని సీన్ చేసి వదిలేయకుండా ఉండాలి అంటే, సీన్ అంటే ఏదో కాదండి, చదివి. చాలామంది మెసేజ్ పెట్టినప్పుడు చదువుతారు. ఆ తర్వాత కామ్‌గా ఉండిపోతారు అనమాట. బట్ అలా చూసి సైలెంట్‌గా ఉండకుండా ఉండాలంటే, మీరు సరైన టైంలో సరైన లైన్ ఉపయోగించాలి అక్కడ. సో అంటే ఏమంటారు, చాలామంది పెద్ద చాటభారతంలాగా చాలా పెద్ద మెసేజెస్‌లు పెడుతూ ఉంటారు. బట్ అలాగే చాలా సింపుల్‌గా కూడా గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నావు? ఇలా రొటీన్‌గా అడిగితే వాళ్ళు చూస్తారు. అన్నట్లుగా వదిలేస్తారు. చూసి చూడనట్లుగా ఉంటారు. ఎప్పుడు మనం పెట్టే మెసేజ్ చాలా యూనిక్‌గా ఉండాలి అనమాట. ఒక్క వర్డ్, ఒక్క లైన్ అలా మనం టెక్స్ట్ చేసి పెట్టినా అది చాలా షార్ప్‌గా వాళ్ళకి తగలాలది. సో, అలా ఉంటేనే డిఫరెంట్‌గా వాళ్ళు వెంటనే రిప్లై చేయడానికి ట్రై చేస్తారనమాట. అంటే ఎప్పుడు రొటీన్ మెసేజెస్ చేయమాకండి. అప్పుడు వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు. రిప్లై చేయాలనే థాట్ రాదు. చూసి చూడనట్టు వదిలేస్తారు మీ మెసేజెస్‌ని. సో, ఎక్కువ లెంతీ మెసేజెస్ చేయమాకండి. బట్ మీరు పెట్టిన మెసేజ్ అనేది ఎలా అంటే వాళ్ళకి చూడంగానే వెంటనే రిప్లై చేయాలి అనిపించాలనమాట. అలా స్వీట్ అండ్ షార్ట్‌గా ఉండాలి. అండ్ తర్వాత అమ్మాయిలు ఎప్పుడు కూడాను వర్డ్స్‌కి కాదు, ఫీలింగ్స్‌కి అటాచ్ అవుతుంది అనమాట. ఇంకోటి అంటే ఎలా చెప్పాలి అంటే, కేరింగ్ మీరు ఒక మెసేజెస్‌కి చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నట్లుగా పెడుతుంటారు చాలామంది. ఇక నుంచి పెట్టమాకండి. అది కేరింగ్ లాగే ఉండాలి కానీ, అది ఓవర్‌గా క్రాస్ అయినట్టుగా అనిపించకూడదు అనమాట. అంటే కేరింగ్ వరకు బానే ఉంటుంది. ఓకే. ఓవర్ కేరింగ్ వర్కౌట్ అవ్వదు అనమాట. చాలామంది విషయాల్లో జరిగింది కాబట్టి, అంత ఓవర్ కేరింగ్‌తో మీరు మెసేజెస్‌లు పెట్టమాకండి అని చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇంకోటి ఏదైనా సరే ఒక టెక్స్ట్ పెట్టారు అనుకోండి, అంటే ఇన్‌కంప్లీట్‌గా పెట్టండి అది. అది అంటే చెప్పనట్టుగా సగం సగం లాగా పెట్టారు అనుకోండి, అప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది అంటే అంటే ఏంటిది అంటే వాళ్ళకి క్లారిటీ రాదు అనమాట. మీ టెక్స్ట్ చూసినప్పుడు. ఏంటనేది సరిగ్గా అర్థం కాదు. అప్పుడు వెంటనే వాళ్ళు రిటర్న్‌గా మీకు టెక్స్ట్ చేస్తారు అనమాట. సో, అంటే ఇదేంటి, ఏం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు అని కానీ, అంటే ఆ తర్వాత ఏమైంది అని కానీ, సో, అలా ఉండాలి అని ఒక మిస్టరీ లాగా ఉండాలి మీరు పెట్టే టెక్స్ట్ అనేది. అప్పుడు ఆటోమేటిక్‌గా అవతల సైడ్ నుంచి మీకు రిప్లైస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఐ మీన్ మీ మెసేజ్ అనేది వాళ్ళకి ఆలోచింపజేసేలా ఉండాలి అనమాట. ఇంకా ఎగ్జాంపుల్‌గా మీకు ఎలా చెప్పాలి అంటే, యాక్చువల్లీ నేను ఒక 10 డేస్ నుంచి నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి వదిలేసేయండి ఇంక అట్లా. వదిలేసారనుకోండి, వాళ్ళు చూసిన దగ్గర నుంచి ఇక టెన్షన్ మొదలవుతుంది అనమాట. ఇంకా అసలేంటి ఇన్ని రోజుల నుంచి మనసులో ఏం పెట్టుకున్నారు? ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం చెప్పలేకపోతున్నారు? అసలు ఏంటి? అని వాళ్ళకి అవతల సైడ్ గుండెల్లో
రైలు పరిగెడుతూ ఉంటాయన్నమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళే అడుగుతారు. టైం అంటే కొంచెం సేపు చూస్తారు. టైం చూసి మీరు సైలెంట్ అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళు అడుగుతారనమాట. సో, ఏంటి ఏదో చెప్పాలన్నావు ఏమైంది? ఏదో చెప్పాలన్నావు ఏమైంది? ఇలా అడుగుతారనమాట. కావాలంటే చెక్ చేసుకొని చూడండి మీరు. సో, అండ్ ఫైనల్లీ ఎక్కడ కూడాను రాంగ్ వర్డ్స్ అనేవి అస్సలు యూజ్ చేయమాకండి. సో, ఐ మీన్ చాలామంది ఏంటి అంటే అవతల సైడ్ నుంచి మెసేజెస్ రావట్లేదని కొంచెం హర్ట్ అయ్యి కావచ్చు, లేదా విపరీతమైన కోపంలో కావచ్చు, కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్‌లెస్ వర్డ్స్ కొన్ని వదిలేస్తూ ఉంటారనమాట టెక్స్ట్‌లలో. బట్ అలా అస్సలు చేయమాకండి. ఎందుకంటే అమ్మాయిలు ఒక్కసారి హర్ట్ అయ్యారంటే కోలుకోవడం చాలా కష్టం అనమాట. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే వాళ్ళకి బయటకి నార్మల్‌గానే కనిపిస్తారు వాళ్ళు. బట్ మనసులో మాత్రం మీరు ఏమైతే మాట్లాడారో అనేది ఎప్పటికి అలా స్టాక్ అయిపోయి ఉంటాయన్నమాట లోపల. సో, అవి ఎప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకునే ఉంటారు. సో, దానివల్ల ఏదో ఒక రోజు మళ్ళీ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది మీ లైఫ్‌లో. సో, కాబట్టి సో, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సో, అండ్ ఏదేదో మాట్లాడేసాం, ఏదో పెట్టేసాం అన్నట్లుగా ఉండకూడదు మీ టెక్స్ట్‌లనేవి. సో, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కొంచెం సీరియస్‌గా తీసుకోండి. ఆటోమేటిక్‌గా అమ్మాయిల సైడ్ నుంచి మీకు మంచి రిప్లైస్ వస్తాయన్నమాట. అసలు మీరు చేయకపోయినా కూడాను ఆటోమేటిక్‌గా వాళ్ళే చేస్తారు మీకు. ఓకే. సో, నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మరొక వీడియోతో కలుస్తాను.